హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బివివి ప్రసాద్ గారు రచించిన ముందు చూపు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం 3:30 దాటింది. సత్యం గారు నిద్ర పట్టక ఆ రోజు పేపర్ మరోసారి చదువుతున్నారు. ఆయన ఉద్యోగంలోంచి రిటైర్ అయి 6 సంవత్సరాలు అవుతోంది. హాల్లోనే ఆయన పక్కనున్న సోఫాలో జయమ్మ గారు నిద్రపోతున్నారు. కాలింగ్ బెల్ మోగింది. లేచి వెళ్లి తలుపు తీశారు సత్యంగారు. అమ్మగారున్నారండి బాబయ్య? తల మీద నుంచి తట్ట దింపుతూ అడిగింది వచ్చిన ఆడమనిషి. తట్ట దింపేందుకు ఆమెతో వచ్చిన కుర్రాడు సాయం చేశాడు. అతనికి 25-30 ఏళ్లుంటాయి. ఆడమనిషి కూడా 30-35 ఏళ్లలోపే ఉంటుంది వయసు. ఇద్దరూ గుమ్మం బయట నేల మీద చతికిలబడ్డారు. అమ్మగారు దేనికి అడిగారు సత్యం గారు. నెయ్యి కొంటాను అట్రమ్మన్నారండి ఇయాల అన్నది ఆడమనిషి. ఇది నా వ్యవహారం కాదుగాని జయా లే, ఎవరో నెయ్యి అమ్మడానికి వచ్చారు, గుమ్మంలో కూర్చున్నా చూడు అంటూ ఆవిడ్ను లేపాడు ఆయన. అవును, నేనే రమ్మన్నాను. క్రితంసారి తీసుకున్నది కమ్మగానే ఉంది కదండి అంటూ గుమ్మం దగ్గరికెళ్లారు ఆవిడ. పేపర్ పట్టుకుని పడగ్గదిలోకి నడిచారు ఆయన. మంచం మీద కూర్చుని వార్తలు చదువుకోవటం మొదలుపెట్టారు. పేపర్ చదువుతున్నా వాళ్ళ ముగ్గురు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఆయనకు. ఎంతిమ్మంటారమ్మా నెయ్యి అడిగింది ఆడమనిషి. ముందు చూడని ఎలా ఉందో. వాసన బాగానే ఉంది, 1/2 కిలో వెయ్యమని చెప్పింది ఆవిడ. గాలికి దుమ్మిరేగి నెయ్యిలో పడుతుందమ్మగారు బయట. లోన హాల్లో క్యారేజీ ఇప్పి తూసిమ్మంటారా అడిగాడు కూడా వచ్చిన కుర్రాడు. రండి, ఈ వారగా కూర్చోండి హాల్లో చోటు చూపిస్తూ పిలిచారు జయమ్మగారు. ఇద్దరూ లోపలికొచ్చారు తట్ట సాయం పట్టుకుంటూ. సొంతిల్లేనామా మీది అడిగాడు కుర్రాడు. ఆ మాదే చెప్పింది ఆవిడ. పెద్దిల్లేలాగుంది, వాటాలేసి అద్దెలకిచ్చారా అమ్మా మళ్ళీ అడిగాడు అతను. లేదు, అద్దెలకివ్వడం ఆయన గారికి ఇష్టం ఉండదు. మనకేం లోటని అద్దెలకిచ్చి ఇల్లు ఎందుకు పాడు చేసుకోవటం అంటారు. మరి మీ ఇద్దరే ఇల్లంతా ఉండటానికి ఈజీగనిపించదా అమ్మా ఆ కుర్రాడు అడిగాడు. క్యారియర్ విప్పబోతూ ఆగిపోయి ఆ ఇద్దరి మాటలు వింటోంది ఆడమనిషి. అది చూసి ఆమెతో అన్నారు జయమ్మగారు. నువ్వు మూత విప్పవే, నెయ్యి తూద్దుగాని అని. ఇల్లంతా కలియజూస్తున్నాడు ఆ కుర్రాడు. చుట్టూ ఉన్న విలువైన వస్తువులు ఖరీదును అంచనా వేస్తున్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. అతనివి మామూలు చూపులు కావని కనిపెట్టారు జయమ్మగారు. ఆవిడ మనసులో ఏదో శంక మొదలైంది. రకరకాల మోసాలు దొంగతనాల గురించి విన్నదామే. కాని ఇప్పటి పరిస్థితి ఆపదకు దారి తీసేదా కాదా అని తేల్చుకోలేకపోతుంది ఆమె. గిన్నెలో నెయ్యి వంపి తక్కెట్లో తూస్తోంది ఆడమనిషి. మరికొంచెం వెయ్యవే, మరీ బంగారం తూకం వేసినట్లు ఏమిటా తూకం? జయమ్మగారు అటు హెచ్చరిస్తూనే ఇటు అతని వాలకాన్ని గమనిస్తున్నారు. ఆ ఫోటోలోది ఎవరమ్మా? తమరి అబ్బాయిలు అమ్మాయిలునా? టీవీ మీద గ్రూప్ ఫోటోను చూస్తూ అడిగాడా కుర్రోడు. అవును, మా అబ్బాయిలు కోడళ్ళు, అమ్మాయిలు అల్లుళ్ళు అంతా ఉన్నారందులో. అతనికి సమాధానం చెబుతుండగానే తలుక్కుమంది ఓ ఆలోచన. అంతే, ఇక అతన్ని మాట్లాడనీయకుండా తనే ఫోటోలోని ఒక్కొక్కరిని చూపిస్తూ చెప్పటం మొదలుపెట్టింది. ఇదిగో ఈ చివర నించున్నాడు చూడు, వీడు మా పెద్దబ్బాయి, జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. ఈవిడ మా కోడలు, మినిస్టర్ గారి దగ్గర పిఏ. వీడు మా రెండో అబ్బాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడి ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కోడలు కూడా అదే ఆఫీసులో ఉద్యోగం. మా మూడో అబ్బాయి వీడు, పెళ్లి కాలేదింకా. జిమ్లో అందరికీ కరాటే, ఫైటింగ్లు అన్నీ నేర్పుతూ ఉంటాడు. ఎన్నో ప్రైజ్లు వచ్చాయి వాడికి కుస్తీ పోటీల్లో. సార్ కూడా మిలిటరీలో పనిచేసి వచ్చారు. అందుకే పిల్లలందర్నీ బాగా చదివించి మంచి మంచి ఉద్యోగాల్లో చేర్పించారు. ఇక మా తమ్ముడున్నాడు, మన ఎమ్మెల్యే గారు కిష్టప్ప గారున్నారు చూడు, ఆయనకు వీడు కుడిభుజం. వీడెంతంటే ఆయనకంతే. అందుకే పిల్లలకి కోడళ్ళందరికీ ఇక్కడే ఉద్యోగాలు వేయించాం, అందరం కలిసి ఒకే చోట ఉండాలని. జయమ్మగారు చెబుతున్నది వింటున్నంతసేపు గుటక పడలేదు కుర్రాడికి. అతని ముఖం రంగులు మారిపోవడం గమనిస్తూనే ఉన్నది ఆమె. నెయ్యికొన్న డబ్బులిచ్చి ఇద్దరినీ పంపించాక లోపలికొచ్చిన జయమ్మగారిని చూసి పకపకామని నవ్వారు సత్యంగారు. ఏం బిల్డప్లు కొట్టావోయ్ వాడి దగ్గర? పిల్లలందరూ పోలీసులు కలెక్టర్లునా? నేను మిలిటరీ వాణ్ణా? ఆ క్షణంలో ఆయనకి అది ఓ 10 నిమిషాల వినోద కార్యక్రమం. ఆమెకు మాత్రం అది ముందు జాగ్రత్త చర్య. ఇంచుమించు 4 రోజుల తర్వాత ఒకరోజు పేపర్ తెరుస్తున్న సత్యంగారు పెద్ద కేక పెట్టి పిలిచారు జయమ్మగారిని. జయా, ఇటురా, దొంగతనం కేసులో ఈ ఫోటోలో చూడు. ఎక్కడో చూసినట్టు ఉంది గాని ఎక్కడ చూసానో గుర్తు రావటం లేదు అంటూ.
పేపర్ తీసుకుని చదివారు జయమ్మగారు. వృద్ధ దంపతులను గాయపరిచి నగదు నగలు దోపిడీ. ఆ ముందు రోజు పట్టణంలో జరిగిన దోపిడీ గురించి వివరాలన్నీ రాశాక కన్నవారి రెక్కల కష్టంతో ఉన్నత విద్యలభ్యసించి ఆ రెక్కలు వాలిపోయే మలిసంధ్య వేళలో తోడుగా ఉండాల్సింది పోయి వాళ్లను ఒంటరిగా వదిలేసి విదేశాలకు ఎగిరిపోతున్నా పిల్లలున్నంతకాలం ఇటువంటి దోపిడీలు సాగుతూనే ఉంటాయి అంటూ రాసి వార్తను ముగించారు. అంతా చదివిన జయమ్మగారు క్షణం పాటు కలవరపడినా, చూశారా, ఈ రోజుల్లో ఒంటరిగా దొరికిన ముసలి దంపతులను వదలటం లేదు ఈ దోపిడీ ముఠాలు. వీళ్లు మీకు గుర్తు రాలేదా? నెయ్యమ్ముతూ తిరిగేవాళ్లు. మన ఇంటికొచ్చి కూడా నెయ్యి పోసారు వీళ్లే. మన పిల్లలు కోడళ్లు కూడా విదేశాల్లో ఉన్నారు. కానీ ఇంట్లో అందరం కలిసే ఉంటున్నట్లు వాళ్ళకి కావాలని అబద్ధం చెప్పాను. 10 మంది ఉన్నారనుకునే ఇంటికి దొంగతనానికి రావడానికి జంకుతారు ఇలాంటి వాళ్ళు. సమయస్ఫూర్తితో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకుంటున్నా దొంగతనం జరిగితే అది మన కర్మ. భార్యకున్న తెలివితేటలకు ఆనందపడుతూ, నాకన్నా లౌక్యం బాగా తెలిసిందను జయ నువ్వు అన్నారు సత్యంగారు ఆమెను మెచ్చుకోలుగా చూస్తూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.